సాధారణంగా రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజా సమస్యలే అజెండాగా పనిచేయడం ఆనవాయితీ. అయితే దురదృష్టం కొద్దీ వైసీపీ నాయకులు ఈ రాష్ట్రంలో వ్యక్తిగతమైన దూషణలు, తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు లక్ష్యంగా చేసుకొని అనేక వ్యక్తిగతమైన విమర్శలు చేయడం పరిపాటిగా మార్చుకున్నారు. ఇది మంచి లక్షణం కాదు. మనం చూస్తూ ఉన్నాం, 2 సంవత్సరాలు గడిచింది ప్రభుత్వం వచ్చి. ఈ 2 ఏళ్లలో వైసీపీ నాయకులు ఎక్కడైనా ప్రజా సమస్యల గురించి కానీ లేదా గ్రామాలకు ఆయా ప్రాంతాలకు వనగూరాల్సిన సౌకర్యాల గురించి ఏ రోజు ప్రస్తావన చేయరు, పోరాటాలు చేయరు. వ్యక్తిగతంగా దూషించడం, లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని దూషించడమే పనిగా పెట్టుకొని వైసీపీ నాయకత్వం పనిచేస్తూ ఉంది. పైన నాయకుడు ఎట్లా ఉంటాడో కిందన అనుచరులు కూడా అదే రకంగా పాటిస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అతనికి టిప్పరు తగిలిందని తన కారుకు తనను చంపే ప్రయత్నం చేసినారని ఒక నిరాధారమైన ఆరోపణ చేశాడు. సురేంద్ర మనుషులను చంపించే క్యారెక్టరా సురేంద్రది? లేకపోతే లోకేష్ బాబు ఫలానా వ్యక్తులను చంపమని ఆదేశాలు ఇచ్చే వ్యక్తిత్వమా? అంటే ప్రజలు మనము మాట్లాడుకునే విషయాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఇది సత్యమా అసత్యమా అనేది ప్రజలు జడ్జి చేసుకుంటారు కదనే విచక్షణ కోల్పోయి లోకేష్ గారి మీద అబాండాలు వేయడం వైసీపీ నాయకులకు దినచర్యగా మారింది. ఒక యువ నాయకుడు, ఎదుగుతున్న నాయకుడు, అంతర్జాతీయంగా జాతీయంగా అనేక వేదికలపైన రాష్ట్ర శక్తిని చాటుతున్న నాయకుడు సహజంగా తెలుగు వాళ్ళు లేదా ఈ రాష్ట్ర ప్రజలు లోకేష్ బాబు గారిని చూసి గర్వపడతా ఉంటారు, కొంతమంది ఆనందపడతా ఉంటారు. ఎందుకంటే ఒక రాష్ట్ర మంత్రిగా ఉండి రష్యా దేశానికి వెళ్ళిన ఏ రాష్ట్ర మంత్రి లేడు. అలాంటి చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు దక్షిణ కొరియాలో పర్యటిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న అనంతపురం వచ్చారు. అంటే ఒక జాతీయ స్థాయి నాయకుడి కొడుకుగానే కాకుండా తనకు తాను ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటూ ఈ రాష్ట్రంలో ఉండే అవకాశాలను అంతర్జాతీయ వేదికలపైన చాటుతూ రాష్ట్ర అభివృద్ధిలో పెట్టుబడులను పొందడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. సహజంగానే వైసీపీ నాయకులకు అది కంటగింపుగా మారుతుంది. కానీ ఎదుర్కోవడం ఇట్లా కాదు. నిరాధారమైన ఆరోపణలు చేయడం, సత్యదూరమైన మాటలు మాట్లాడడం ద్వారా లోకేష్ గారిని ఎదుర్కోవడం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజలకు ఒక్కొక్క నాయకుడి పైన ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంటుంది. మరి అట్లాంటి సందర్భంలో మేము ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటే వాళ్ళ భ్రమే తప్ప మరొకటి కాదు. మేమందరం కూడా ఆ రోజు చూసి ఏంటి వీళ్ళు ఇట్లా తయారైనారని అనుకున్నాం. ఎందుకంటే పదే పదే ఇట్లాంటి సత్యదూరమైన ఆరోపణలు చేయడం చూసి వీళ్ళు ఇంతేలే అని ప్రజలు అనుకుంటారు, వీళ్ళు ఇంకా మారలేదని మాలాంటి వాళ్ళమంతా కూడా భావించాం. ఆ సందర్భంలో మాట పెరిగి
ఎంఎస్ రాజు దానికి స్పందించి ఇట్లాంటి ఆరోపణలు చేస్తారా? లోకేష్ గారు చేస్తున్న పనేమిటి, ఆయన పైన మీరు సాగిస్తున్న దుష్ప్రచారం ఏమిటని గట్టిగా మాట్లాడడం, దానిపైన మళ్ళా వాళ్ళు ఎంఎస్ రాజు పైన వ్యక్తిగతమైన ఆరోపణలు ఇవన్నీ చేయడం, ఇవి అంటే ఒక దళిత నాయకుడు, శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి, నువ్వేదో పలానా ఇల్లు కొనుక్కున్నావే, లేకపోతే అడ్వాన్స్ ఇచ్చావే, అది చేసావే, ఇట్లాంటివన్నీ వ్యక్తిగతంగా పోవడం అనేది మంచి సంస్కారం కాదు, సాంప్రదాయం కాదు. వాళ్ళ నాయకుడు వీళ్ళను కంట్రోల్ చేయాలి. అంటే మనము అధికారంలో లేము, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాము, దానివల్లే 151 11 అయింది సంఖ్య. ఆ సంఖ్య అంకెగా మారుతుంది మళ్ళా ఎలక్షన్లు వస్తే 29లో, అంటే 10 లోపలే పడిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్తగా మనం రాజకీయాలు చేయకపోతే ప్రజలు మనల్ని విశ్వసించరు అనే వాస్తవంలోకి వైసీపీ నాయకత్వం రావాలి. రాకపోతే ఇప్పుడుండే సీట్లు కూడా రావు. మీరు ప్రజల గురించి ఆలోచన చేయకుండా ప్రతిపక్షంగా ఈరోజు రాష్ట్రమే కాదు, దేశంలో అనేక రాష్ట్రాలు తీవ్రమైన దుర్భిక్షాన్ని అనుభవిస్తూ ఉన్నాయి. వర్షాలు లేవు, ఎల్నినో ప్రభావం వల్ల తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అందరూ ఆందోళన చెందుతున్నాం. వర్షాలు రాకపోతే పంటలు పండవు, పంటలు పండకపోతే రైతులు బాధపడతారు, అట్లాగే వ్యవసాయ పనులు లేకపోతే కూలీలందరూ ఇబ్బందులు పడతారు అని ఈ రకమైన ఆలోచనలు ఏ పార్టీలో ఉన్నా, రాజకీయాల్లో ఉండే వాళ్లకు ఈ రకమైన ఆలోచనలు రావాలి తప్ప వ్యక్తిగతంగా ఏమీ జరగని దానికి, అందులోనూ లోకేష్ గారికి సంబంధం లేని దానికి అనవసరంగా ఇదంతా రుద్ది ఏదో మేము నాయకులైపోతాం, లేకపోతే మా గుర్తింపు కొనసాగుతుందో లేకపోతే ఇంకా ఎక్కువైతుందో అనుకోవడం భ్రమే. ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. ఇప్పటికైనా వైసీపీ నాయకత్వానికి నేను ఒకటే డిమాండ్ చేస్తాను, వాస్తవంలోకి రావండి, వాస్తవాలు మాట్లాడండి, అట్లాగే ప్రజల గురించి ఆలోచన చేయండి. రైతుల సమస్యలు, ప్రజల సమస్యల గురించి మాట్లాడితే మిమ్మల్ని కూడా వాళ్ళు అభినందిస్తారు, లేకపోతే మా కోసం మాట్లాడుతున్నారు వీళ్ళు అని భావిస్తారు. అట్లా లేకుండా వ్యక్తిగతమైన దూషణలు, లేకపోతే అణగారిన వర్గాలపైన దురహంకారపు వ్యాఖ్యలు, ఇవన్నీ ప్రజలు, ఇప్పుడు సమాజం ఉంది, సమాజంలో అగ్రవర్ణాలు ఎంత శాతం ఉంటారు, అణగారిన వర్గాలు ఎంత శాతం ఉంటారు, 85% బీసీలు, దళితులు, మైనార్టీలు, గిరిజనులు వీళ్ళే ఉన్నారు కదా. మరి ఆయా వర్గాల వాళ్ళని చులకనగా, హేళనగా మాట్లాడితే వాళ్ళందరూ బాధపడతారు కదా. మా నాయకులను కించపరుస్తున్నారు, వీళ్ళకి ఇంకా అగ్రవర్ణ దురహంకారం ఇంకా తగ్గలేదు అధికారం పైన అనే భావన ప్రజల్లో రాదా? ఇది ఆత్మవిమర్శ చేసుకోవాలి. మేము మాట్లాడుతున్న మాటలు ప్రజల్లోకి ఎట్లా పోతాయి, ఏ రకమైన సంకేతాలు ఇస్తాయి? ప్రజాస్వామ్యంలో అన్ని కులాలు కలిస్తే సమాజం, సమాజంలో మెజార్టీ కులాలు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళని కించపరిచే విధంగా మీరు వ్యాఖ్యలు చేసి, అవహేళన చేసి, అవమానించే విధంగా మాట్లాడితే అది మీకు మంచి జరగదు. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నాయకత్వం వాస్తవంలోకి రావాలా, వాస్తవాలు మాట్లాడాలా, ప్రజల గురించి ఆలోచన చేయాలా, ఈ జిల్లా భవిష్యత్తు గురించి నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వండి, తప్పులేదు. అవి బాగుంటే ప్రభుత్వం కూడా స్వీకరిస్తుంది. అట్లా కాకుండా వ్యక్తిగతమైన దూషణలు, బలహీన వర్గాల నాయకత్వం పైన అవహేళన మాటలు, ఇవన్నీ కూడా మానుకోమని నేను వాళ్లకు హితవు పలుకుతా ఉన్నా. థ్యాంక్ యూ.